ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసిరు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సార్ దాన్ని వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా. వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు. రైతు బంధు వేసుకుంటూ పోతే అయినా దళిత బంధు అది మన అవైతే బంద్ చేసారు అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెట్టింది. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది డౌటు, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేదు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు మోటార్ కూడా. ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా మిగుతుంది, పాసది కూడా మిగుతుంది. అదేదో ఉన్న కాని కూసేసుకుంటే అదే ఇంకో కన్ను పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను. అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి మా మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏమి కొట్లాడారు, వాళ్ళు ఏం తెచ్చారు? ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా? మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా? ఒక్కటి చెప్పు ప్లీజ్. నాకైతే తెలియదు, మరి ఏమన్నా తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద 10 ఏళ్ళల్లా వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, మనం 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కటి లేదు, వాళ్ళది అయిపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 2. ఏదేది కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడు, 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయింది, 3వసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినానుకో, ఈ 5 ఏళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? 8 రాష్ట్రాలు కొట్టేశాడు. ఆయనకి 3వ లెక్కన. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు, ఆ ప్రజలే చూస్తారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.